Welcome to Kumari Blogs. Like, comment, and subscribe. హాయ్ అండి. ఈరోజు మా హస్బెండ్ చికెన్ తీసుకొచ్చారు, పకోడీ చేస్తారంట. చూడండి, చికెన్ పకోడీ అంట, ఫ్రై చేస్తానంటున్నారు. కారం అయితే వేసుకున్నారు. నేను చేస్తానని చెప్పేసి అన్నా సరే ఒప్పుకోలేదు. నువ్వు చేసింది ఏమీ వద్దు, పిల్లలకి రోజు నేను చేసి పెడతానని చెప్పేసి స్పీడ్గా అయితే కారం వేసేసుకుని సాల్ట్ వేసేసుకున్నారు. సరే అయితే చెయ్యండి అని చెప్పేసి నేను కూడా పక్కకి వెళ్ళిపోయి వీడియో తీసుకుంటున్నాను. ఇంకా మా హస్బెండ్ ఎలా చేస్తారో చూడండి. ఇంకా అయితే ఏదో మసాలా వేశారు, చికెన్ మసాలా అంట, కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకున్నారు. చూడండి, ఇదైతే బాగా మిక్స్ చేస్తున్నారు మా హస్బెండ్. ఇంకా బాగా అయితే కలుపుకుంటున్నారు దీన్ని. ఇంక ఈ అబ్బాయిలు వంటగదిలోకి వచ్చారంటే ఇంకా కిచెన్ రూమ్ చూడక్కర్లేదు. వాళ్ళ పని అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడే వదిలేస్తారు. నాకు చాలా పని పెట్టారు మా హస్బెండ్. తనకు అవసరమైనవి తీసేసుకుని ఇంకా ఎక్కడెక్కడ వదిలేశారు. ఇంకా చూడండి, ఫైనల్గా అయితే కలిపేసుకున్నారు. నిమ్మకాయ అడుగుతున్నారు నన్ను. చూడండి, నిమ్మకాయ కూడా ఇచ్చాను. అది కూడా బాగా పిండేశారు. ఇంకా పక్కనైతే పెట్టుకోవాలంట ఒక 3-4 మినిట్స్. అంటే కారము, ఉప్పు అందులో వేసినవన్నీ దానికి బాగా పట్టాలంట కదా. ఇంకా ఫైనల్గా అయితే చేస్తారని చెప్పేసి ఎక్కడికో వెళ్ళిపోయారు బయటికి. ఇంక నాకు ఫోన్ చేసి చెప్పారు, చిన్నగా ఎల్లుల్లిపాయ రెబ్బలు ముక్కలు కట్ చేసుకుని, అల్లం ముక్కలు చిన్నవి కట్ చేసుకుని, కొంచెం కరివేపాకు వేసి చేయమని అయితే చెప్పారు. సర్లే చెప్పారు కదా, చెయ్యాలి కదా, మరి తప్పదు కదా. హస్బెండ్ ఫోన్ చేసి మరీ చెప్పారు, నేను వచ్చేటప్పుడు లేట్ అవుతుంది అన్నారు. సరే అని చెప్పి నేనే కళాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసుకుని ఇంకా ఎల్లుల్లిపాయ రెబ్బలు, ఇంకా అల్లం ముక్క, కరివేపాకు కూడా యాడ్ చేసేసాను అందులోని. చూడండి, అవి అయితే బాగా వేగుతున్నాయి. ఇంకా అయితే నేను అవి వేసిన తర్వాత చికెన్ అయితే యాడ్ చేయమని చెప్పారు. చికెన్ యాడ్ చేశాను. మా హస్బెండ్కి ఎలా నచ్చుతుందో లేదో కూడా తెలియదు, ఎందుకంటే నేను ఎప్పుడు ఇలా ట్రై చేయలేదు. నేను మసాలా తక్కువ తింటాను, అందువల్ల నేను చికెన్ ఫ్రై చేస్తే తినరు ఇంట్లో. మా పిల్లలకి మా హస్బెండ్ చేసినందుకు చాలా ఇష్టం. చూడండి, ప్లేట్ అయితే మూత పెట్టుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ అయినా మూత పెట్టుకోవాలంట. చూడండి, అయితే అయిపోయినట్టే ఉంది. మరి ఫైనల్గా అయితే వాటర్ అంతా ఇంక్రీజ్ అయింది, ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయింది. మరి చెప్పినట్టే వచ్చింది. మరి మా హస్బెండ్కి నచ్చుతుందో లేదా అనేది తెలియాలంటే వచ్చి తిని చూడాలి. చూడండి, వాటర్ అనేది బాగా అయిపోయి ఆయిల్ కూడా రిలీజ్ అయింది. ఇంకా ఫైనల్గా అయితే చికెన్ పకోడీ అయిపోయినట్టే. ఇంకా చూడండి, ఫైనల్గా అయితే ఇలా చేసి పెట్టాను మా హస్బెండ్ వచ్చేటప్పటికి. సరే ఫ్రెండ్స్, బాయ్.